ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మాల విద్యార్థులకు మాలలకు అన్యాయం జరుగుతున్న విద్యా ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయంపై ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విద్యార్థులుగా ఒక రెండు డిమాండ్లు చేసేది ఏంటంటే, ఈ రోస్టర్ విధానంలో మాల విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ చూసుకుంటే ఈ యొక్క పీజీ ఎంట్రన్స్లో కానీ ఇట్లా వెబ్సైట్ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో కానీ మాలలకు మాదిగలకు మాల విద్యార్థులకేమో ఒక 4877 సీట్లు వస్తే మాదిగలకు 7842 సీట్లు వచ్చినాయి. సుమారుగా 3000 పైచిలకు ఇద్దరికి మధ్య వ్యత్యాసం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకుంటే 1000 సీట్లు మాల విద్యార్థులు అన్యాయం చేస్తున్నారు. వెబ్సైట్ కౌన్సిలింగ్లో మన చూసుకుంటే మేము వెబ్సైట్ స్పాట్ కౌన్సిలింగ్లో వివిధ కాలేజీలలో మాల విద్యార్థులను అక్కడ కౌన్సిలింగ్లో కూర్చోబెడితే మాకు 20 లోపు రోస్టర్లు లేవు కాబట్టి ఒక్క సీటుగానే రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి మాదిగల కొమ్ము కాస్తుండే రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడిగా ఉండి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆటిస్తున్న ఆటలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీని, అమిత్ షానే, ఇక్కడ ఉన్న ఈ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, గతంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ మీ బీజేపీకి తెలంగాణలో మీ ఆటలు సాగవు. ఒక మాదిగలను పెట్టుకొని మాలల గొంతు కోయాలని చూస్తున్నారు. వివిధ నోటిఫికేషన్లో కానీ ఎక్కడ చూసినా మాల విద్యార్థులకు రోస్టర్ 20 లోపు 2 లేవు కాబట్టి ఒక్క పోస్ట్ వచ్చేటట్లేదు. అసలు తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతారు. అసలు మాల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను గిట్ట అసలు ఘోరంగా నానా బూతులు తిడుతురు. చెప్పుకుంటే అసలు ఎందుకు ఈ మాల నాయకులు మాకు అన్యాయం చేసిర్రు, మా విద్యార్థులకు సీట్లు రావట్లేవని తల్లిదండ్రులు కన్నీరు బాధ అవుతారు. తల్లిదండ్రులారా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలారా, మీరంతా బయటికి వెళ్ళండి. ఎక్కడికెక్కడ మాల ప్రజాప్రతినిధులను నిలదీసి గల్లబట్టి అడగండి. ఎందుకంటే మాల ప్రజాప్రతినిధులు మాకు సంబంధం లేనట్టే ఉంటారు. మాల మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాల సామాజిక వర్గానికే ఉండు కానీ కనీసం ఆయన ఈ వర్గీకరణ జరిగి కనీసం ఇంతవరకు నోరు మీద పట్టలేడు. బట్టి విక్రమార్కని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మేము ఒకటే విద్యార్థులుగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి మాల విద్యార్థులందరికీ అన్యాయం జరుగుతుంది, మీకేం సంబంధం లేదా? విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఒక అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నువ్వు నోరు మెదపట్లేవు. బట్టి విక్రమార్క గారు, నీ అంతు త్వరలోనే నీకు రాజకీయంగా మారలే నీ అంతు చూస్తారు. కాబట్టి బట్టి విక్రమార్క గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ గారికి మేము ఒక విన్నపం చేస్తున్నాం. మీ దృష్టికి మాల సంఘాలుగా వివిధ సంఘాలుగా ప్రతిసారి తీసుకొస్తున్నాం, కానీ ఇంతవరకున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇంతవరకున కలిపించడం లేదు. రేవంత్ రెడ్డి గారు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క మాల విషయాన్ని మీరు పక్కకు పెడుతున్నారు. నిన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మాదిగ విద్యార్థులకు మేము న్యాయం చేసినాం, వర్గీకరణ చేసినాం అని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ గారు అక్కడ జరిగింది ఏంటంటే మొన్న పిహెచ్డిలోని వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తామంటారు. మాకు తెలిసింది ఏంటంటే దాని మీద ఒక ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేసిర్రు. ఆ కమిటీలో కన్నా మాకు తెలిసిన ప్రొఫెసర్లు ఏం చెప్పారంటే అక్కడ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తామంటారు. ఆ యొక్క పిహెచ్డి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఫిబ్రవరి 20వ తారీఖున వచ్చింది నోటిఫికేషను. అయ్యా వీసీ గారు, మీరు గుర్తుంచుకోవాలా, మీరు చిక్కుల్లో పడితే ఈ యొక్క పిహెచ్డి నోటిఫికేషన్ కన్నా రద్దు చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 20వ తారీఖు వచ్చిన నోటిఫికేషను ఇది మళ్ళీ ఏప్రిల్ 14వ తారీఖున ఈ యొక్క వర్గీకరణ అనేది గెజిట్ రావడం జరిగింది. ఈ వర్గీకరణ గెజిట్లోనే 4th అమెండ్మెంట్ ఏం చెప్పింది, ఈ ఏప్రిల్ 14 తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో మాత్రమే ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఫిబ్రవరిలో వచ్చిన దానికి మీరు ఏ విధంగా చేస్తారో ఆలోచన చేసుకోవాలా. మేము అడిగితే ఏమంటుండో, ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇంజనీరింగ్లో అవకతవకలు జరిగినాయంటే మాకు ప్రత్యేకమైన గెజిట్ ఈ సెక్రటరీ నుంచి ప్రత్యేకమైన 9 ఆర్డర్ ఏదో తీసుకొచ్చి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటారు. అధికారులారా, మీరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పోతుంది, మీరు అందరి తర్వాత ఎదురుదెబ్బ పడాల్సి వస్తుంది. ఈరోజు మీరు ఏదో రేవంత్ రెడ్డి అండ చూసుకొని మాల విద్యార్థులకు మాల ప్రజానికానికి కొమ్ము కాస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. విద్యార్థులకు మీరు ప్రతిదీ న్యాయ చిక్కు లేకుండా చేయాలా. ప్రతిదీ మీరు చేసే అన్ని తప్పుల తడకగా ఉంది ఈ వర్గీకరణ మొత్తం. మీరు ఈ ఏప్రిల్ 14 తర్వాత వచ్చిన దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. అత్యుత్సాహంతో ఎందుకు చేస్తున్నారండి మీరు అధికారులు? ఇప్పుడు మొత్తం మాదిగలే ఊరని మీరు నచ్చినట్టు చేసుకుంటారా? పై స్థాయిలో మాల ఎమ్మెల్యే కళ్ళు తెరవాలా. అద్దెంకి దాకా నువ్వు కానీ ఒక మాల మానాడు చేసినావు కదా, నోరు మీద పోయి ఎందుకు ఇన్ని రోజులు మాల సంఘం పెట్టుకొని రాజకీయం చేసినావు కదా. నిన్ను మేము గొంతుగా మేము మాట్లాడినాం, మా దయాకరణకు ఎమ్మెల్సీ రావాలన్నాం. నల్గొండ రేట్లంతా కన్నా నిన్ను మొత్తం ముట్టడించి నీకు పదవులు రాకుండా కన్నా మేము వివిధ సభల్లోని ఎక్కడికెక్కడ విద్యార్థులుగా నీకు ఎమ్మెల్సీ రావాలని కొట్లాడినాం. కాబట్టి అద్దంకి దయాకర్ గానే నువ్వు ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి అది సన్నిహితంగా ఉన్నావు కాబట్టి నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నువ్వు నోరు మెదపడం లేదు. అద్దంకి దయాకర్ గారు,
మేము ఒకటే మాల విద్యార్థులుగా డిమాండ్ చేస్తున్నాం. మాల విద్యార్థులకు అన్యాయం చేస్తే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 వాళ్ళు బొంద పెడతాం. మేము బరాబర్ చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో మీరు టికెట్ లేకుండా బీఫామ్ లేకుండా స్వతంత్రంగా మాల విద్యార్థులనే మేము బరిలో దించి మేము రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బొంద పెడతాం. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మీరు వెంటనే స్పందించి ఈ యొక్క రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయంపై స్పందించాలా. రోస్టర్ విధానం 20 లోపు మాకనే 2 కేటాయించాలా. మాలలో ఏం అన్యాయం చేసినామే మేము ఒక్కటి లేదు. మాకు 20 లోపు అన్ని కులాలకు 2 రోస్టర్లలోనే 2 రిపీట్ అయినాయి. మా మహిళలకు 22 రోస్టర్ కేటాయించారు. ఎక్కడ స్పాట్ కౌన్సిలింగ్లో చూసుకున్నా 2-3 పోస్టులు ఉంటున్నాయి, 10 పోస్టులు ఉంటున్నాయి. ఒక్క పోస్టులు కానీ ఒక్క ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు పెడితే కాలేజీలలో ఒక్క మాల విద్యార్థులకు ఒక మహిళలకు యాన్నో ఒక్కడ 22 పోస్టులు ఉంటే ఒక్క పోస్టు మహిళలకు వస్తుంది. మాదిగలకు 2 పోస్టులు ఆ ఉన్న గ్రూప్ 2 కన్నా వాళ్ళ పోస్టు కన్నా మాదిగలే తీసుకుపోతున్నారు. మొత్తం 3 పోస్టులు వాళ్ళకే పోతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేము బల్ల గుద్ది చెప్తున్నాం. మీరు కాక ఈ రోస్టర్ విధానంలో అన్యాయం జరగకపోతే మా మాల సంఘాల చైర్మన్ మందాల భాస్కర్ ఆధ్వర్యంలో రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి కన్నా మేము పిలుపునిస్తాం. అలాగే మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మీరు 14 తర్వాత చేసుకోండి. ముందొచ్చిన వాటిలలో అత్యుత్సాహంతో చేస్తున్నారు అధికారులు. రేపు న్యాయస్థానాల్లో చిక్కులు తప్పవు. కాబట్టి మాల విద్యార్థులుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా మీరు స్పందించాలా. రేపు ఈ యొక్క అసలు ఈ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండా ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాలలు నోరు మేపండాయా. మాల కోటాల్లో మీరు ఎమ్మెల్యేలు గతంలో పదవులు పొందిర్రు. మాలలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కన్నా స్పందించి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాలలకు అన్యాయం జరుగుతుంది. ఈ మీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాలల పక్షాన మీరు నిలబడాలా. 10 ఏళ్ళుగా మందకృష్ణ మాది ఎన్ని ఆటలు జరిగినా మీరు వర్గీకరణ న్యాయబద్ధం కాదని మీరు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ మాలలకు అండగా ఉంది 10 ఏళ్ళుగా. అది న్యాయబద్ధం కాదు, సుప్రీంకోర్టులో వేసినా కొట్టుడు పోతుందని కాబట్టి చేసిర్రు. ఇది వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్పందించి మాల విద్యార్థులకు న్యాయం చేయాలా. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడికి అండగడతాం. జై భీమ్, జై మాల, జై భారత రాజ్యాంగం.